జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉదంపూర్లోని జాఫర్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. అటు భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఉన్నాయి. అంటే వారికి అక్కడికి కొంతమంది టెర్రరిస్టులు వచ్చారు, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటి విధంగా కదలికలు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఇటు జైషీ మహమ్మద్కు ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించి అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆ టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో యువతల వైపుగా పోలీసులు కూడా ఒకసారిగా కాల్పులు చోటు చేసుకోవాల్సి వచ్చింది, కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంట్లో 3 కూడా అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. సో ఎన్కౌంటర్ బ్రోక్ బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ టెర్రరిస్ట్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఉదంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సోమవారం రోజున సాయంత్రం సమయంలో ఉదంపూర్ జిల్లా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒకసారిగా ఇటు భద్రతా బలగాలకి అటువైపుగా టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సో సోవాన్ మజల్తా ఏరియా అదొక హిల్లీ ప్రాంతం, సో కొండకోయ లాంటి ప్రాంతం. సో అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఆ టెర్రరిస్ట్ కూడా అలర్ట్ అయ్యారు. 3 జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టెర్రరిస్టు అంతా కూడా అదే అవుట్ఫిట్లో, టెర్రరిస్ట్ అవుట్ఫిట్లో ఉన్నారు, అదే కాస్ట్యూమ్లో ఉన్నారు. సో పక్కా సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ సిఆర్పిఎఫ్ బలగాలు ఒక్కసారిగా జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా అవతల వైపుగా టెర్రరిస్టులు కూడా ఒకసారిగా దాడికి పాల్పడ్డారు, ఒకసారిగా గన్తో పేల్చడం మొదలుపెట్టారు. దీంతో పోలీసుల వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది, పోలీసులు కూడా తిరిగి దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటనలో 3 కూడా అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాలు ఎస్కేపింగ్ జోన్స్, అంటే వాళ్ళు ఎక్కడికి కూడా పారిపోకుండా ఆ ఎస్కేపింగ్ జోన్స్ని కూడా కట్టుదిట్టం చేశారు. దీంతో ఆ 3 కూడా చాలా చాకచక్యంగా వారిని అంతమొందించడానికి మన భద్రతా బలగాలకి చాలా అనువైనటువంటి ప్రాంతంగా, అట్ ది సేమ్ టైం కొంత ఈజీ కూడా అయింది. సో గతంలో కూడా ఎగ్జాక్ట్గా 1 మంత్ క్రితం జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడ పలు ఆపరేషన్స్లో పాల్గొన్నారు. సో ఎగ్జాక్ట్గా నవంబర్లో ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్లో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఒక కీలకమైన ఉగ్రవాదిని అక్కడికి అదుపులోకి తీసుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి M5 రైఫిల్తో పాటుగా మిగిలినటువంటి కొన్ని ఆయుధాలు కూడా లభించాయి. సో అక్కడ అదుపులో తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్న క్రమంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయంట. సో ఆపరేషన్ పింపుల్ ఇప్పుడు నవంబర్లో జరిగింది. ఆపరేషన్ పింపుల్ అది ఇంకా కొనసాగుతోంది. సో 2 terrorists were killed during an ongoing encounter in the Keran sector of Kupwara district. కేరాన్ సెక్టార్లో కుప్వారా జిల్లాలో అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆపరేషన్ పింపుల్లో భాగంగా అప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు అక్కడ 2 జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్తో ఆ 2 అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో వారిని విచారించిన క్రమంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సో నవంబర్ 5th నుంచి నేను చెప్తున్నాను, ఆపరేషన్ పింపుల్ మొదలైనటువంటి నుంచి కూడా కిష్త్వార్ చతురు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు 2 జాయింట్ ఆపరేషన్లో భాగంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగితే 4 మరణించారు. ఇక నవంబర్ 7, 9 3 రోజుల పాటుగా కెరాన్ సెక్టార్ ఇందాక నేను చెప్పినటువంటి ఆపరేషన్ పింపుల్లో భాగంగానే జాయింట్ ఆపరేషన్ జరిగితే 2 న్యూట్రలైజ్ చేశారంటే 2 హతమార్చడం, ఆ తర్వాత మరో 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించిన క్రమంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 19 బారాముల్లా ఉరీ సెక్టార్ దగ్గర అక్కడ కూడా కొంతమంది ఉగ్రవాదులు అక్కడికి చొరబడ్డారు. వారు కొంత దారుణాయుధాలతో ఉన్నారు, వారు కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు, మారణహోమానికి తెరలేపే అవకాశం అని చెప్పి గుర్తించినటువంటి భద్రతా బలగాలు వారిని అప్పటికప్పుడు నేలమట్టం చేశాయి. ఇక డిసెంబర్ 10 నుంచి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10 నుంచి జమ్మూ రీజియన్లోని కతువా, సాంబా ఈ ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్లో భాగంగా 4 అంతమొందించారు. దాంట్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ పాల్గొన్నాయి, స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ కూడా పాల్గొని 4 అంతమొందించారు. సో ఈ జాయింట్ ఆపరేషన్లో ద బిగ్గెస్ట్ ఆపరేషన్ 4 అంతమార్చడం అంటే అదే మొదటిసారి. డిసెంబర్ 10th to 14 4 రోజుల పాటుగా ముప్పు తిప్పలు పెట్టారని చెప్పారు ఉగ్రవాదులు కూడా. ఇక డిసెంబర్ 12 to 13 అక్నూర్ ఆపరేషన్ అక్నూర్, అంటే అక్నూర్ అనేటువంటి ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ రకంగానే కొంతమంది ఉగ్రవాదులు రావడంతో అక్కడ కూడా 2 అరెస్ట్ చేశారు. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి 2 అరెస్ట్ చేశారు. అబ్దుల్ ఖలీక్ ఫ్రమ్ రాజౌరి,
అబ్దుల్ ఖలీక్ అనే వ్యక్తిని, ఒక ఉగ్రవాదిని, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాడి దగ్గర కొన్ని రైఫిల్స్ కూడా స్వాధీనపరుచుకుంది. ఇక్కడ December 13 జమ్మూ రీజియన్, రాజౌరి అండ్ పూంచ్ ఈ ప్రాంతాల్లో కూడా సుమారుగా వింటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగా అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు 4గురిని హతమార్చారు. ఇక ఈ రోజు 3గురిని హతమార్చడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పింపుల్ పేరుతో ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్ని పట్టుకునే ప్రయత్నం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, మరికొంత సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఆ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు ప్రధానంగా వినిపిస్తోందని అంటే ఇటీవల కాలంలో అటు నేపాల్కి సమీపంగా, ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాది నీచ్ కమిన్ కుత్తేగాడు మసూద్ అజార్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఒకసారిగా ఆ స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా యాక్టివ్ చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భారత్ని అడ్డుకోలేకపోతోంది, భారత్ని కనీసం టచ్ కూడా చేయలేకపోతోంది. సో ఈ సమయంలో మనమంతా అలర్ట్ అవ్వాలి. కాబట్టి స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేసి మనమంతా ఏదో ఒక రకమైనటువంటి మారణ హోమాన్ని సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే, పిచ్చి ఆలోచనతోనే, మూర్ఖత్వపు ఆలోచనతోనే ఈ దిక్కుమాలినటువంటి ఈ హల్వాగాళ్ళు మళ్ళీ మొదలైపోయి మళ్ళీ దాడులకు తెరలేస్తున్నారు. సో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్ లాంటి వాళ్ళే ఇప్పుడు ఇటువంటి స్లీపర్ సెల్స్ని మళ్ళీ యాక్టివ్ చేయించి వారి ద్వారా ఇటువంటి దాడులకు ప్రేరేపించాలనేటువంటి ఆలోచన చేస్తూ కుట్రలు పడుతున్నప్పుడు మన భారత భద్రతా బలగాలు వారిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ప్రెసెంట్ ఇట్స్ గోయింగ్ సేఫ్, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ బార్డర్లో మాత్రం కొంచెం టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ భారత భద్రతా బలగాలు, మన సిఆర్పిఎఫ్ జవాన్లు అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించి ఆ పాకిస్తాన్ మూకలని, ఆ టెర్రరిస్టులని గుండెల్లో బుల్లెట్లు దించుతున్నారు, ఒళ్ళంతా ఛిద్రం చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు బయటపడతారు, డైరెక్ట్గా మసూద్ అజార్ని ఎప్పుడు టార్గెట్ చేస్తారు అనేది చూడాలి.